హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చూసినట్టుగానే ఫ్యూచర్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్. వెబ్ డెవలప్‌మెంట్ ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా మారిపోతుంది. ఏఐ వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేస్తుంది. వెబ్3 డేటాని డీసెంట్రలైజ్ చేస్తుంది. అండ్ వీఆర్, ఏఆర్ ఇంటర్నెట్‌ని మోర్ ఇంట్రెస్టింగ్‌గా, ఇమ్మర్సివ్ చేస్తుంది. సో వెబ్ డెవలపర్స్‌కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏఐ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందా? జావాస్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇక వెయిట్ చేయకుండా ఫ్యూచర్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్‌ని సింపుల్ అండ్ ఎక్సైటింగ్ వేలో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ముందు మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళాలి. 1990స్‌లో చూస్తే వెబ్‌సైట్స్ సింపుల్‌గా హెచ్‌టీఎంఎల్ అండ్ ఇమేజెస్‌తో ఉంటాయి. అండ్ 2000స్‌లో జావాస్క్రిప్ట్ వచ్చింది. వెబ్‌సైట్స్ కొద్దిగా ఇంటరాక్టివ్ అయ్యాయి. అలాగే 2010స్‌లో రియాక్ట్, యాంగులర్, వ్యూ డాట్ జేఎస్ లాంటి ఫ్రేమ్‌వర్క్స్ వచ్చాయి. ఇవి రావడం వల్ల వెబ్ యాప్స్ సూపర్ పవర్‌ఫుల్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్‌ని డిజైన్ చేస్తుంది. నెక్స్ట్ ఫేజ్‌లో ఇంకా పెద్ద పెద్ద చేంజెస్ వస్తాయి. బట్ వీ హావ్ టు రెడీ బై లెర్నింగ్ దెమ్. అలాగే ఏఐ ఆల్రెడీ వెబ్ డెవలప్‌మెంట్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, గిటబ్ కోపైలట్ టూల్స్. ఈ టూల్స్ అన్నీ కోడ్‌ని ఆటోమేటిక్‌గా జనరేట్ చేయడం, ఎర్రర్‌ని ఫిక్స్ చేయడం, ఈవెన్ కొన్ని సింపుల్ వెబ్‌సైట్స్‌ని కూడా ఫుల్‌గా బిల్డ్ చేస్తున్నాయి. బట్ ఏఐ డెవలపర్స్‌ని రీప్లేస్ చేస్తుందా అంటే దట్ ఈస్ నో. ఏఐ ఒక అసిస్టెంట్‌లా వర్క్ చేస్తుంది ఒక డెవలపర్‌ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిపిటేటివ్ టాస్క్స్‌ని ఈజీ చేయడం కోసం ఈ ఏఐ అనేది ఒక అసిస్టెంట్‌లా వర్క్ చేస్తుంది. బట్ క్రియేటివ్ ఐడియాస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మాత్రం డెవలపర్స్‌నే చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్‌ని బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ఫ్యూచర్‌లో ఈ వెబ్3 అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల డేటాని డీసెంట్రలైజ్ అవుతది. అంటే ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. డీసెంట్రలైజేషన్ అంటే డేటా ఒక సింగిల్ కంపెనీ దగ్గర ఉండదు. బ్లాక్ చైన్ నెట్వర్క్‌లో డిస్ట్రిబ్యూట్ అవుతది. ఇది ఈ డీసెంట్రలైజ్ అవ్వడం వల్ల ప్రైవసీ పెరుగుతుంది. యూజర్స్‌కి డేటా కంట్రోల్ ఉంటుంది. బిగ్ కంపెనీస్‌కి యాక్సెస్ ఉండదు. సో ఈ బిగ్ కంపెనీస్‌కి యాక్సెస్ ఉండదు కాబట్టి సెక్యూరిటీ పెరుగుతది. హ్యాకర్స్ ఒక సింగిల్ సర్వర్‌ని అటాక్ చేయలేరు. సో ఫ్యూచర్‌లో వెబ్3లో కెరీర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. సో ఐ విల్ సజెస్ట్ యూ టు లెర్న్ దిస్ టెక్నాలజీ వెబ్3. అండ్ ఇంటర్నెట్ ఫ్లాట్ స్క్రీన్‌లో మాత్రమే ఉండదు. 3Dలో చేంజ్ అవుతది. ఈ ఫ్లాట్ స్క్రీన్‌లో మాత్రమే ఉండడం స్టాప్ అవుతుంది. లైక్ వెబ్ఎక్స్ఆర్ వల్ల వెబ్‌సైట్స్‌ని 3D స్పేస్‌లో ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. లైక్ ఏఆర్ షాపింగ్. కొన్ని రోజుల్లో ఏమవుతదంటే అమెజాన్‌లో ప్రొడక్ట్ ఆర్డర్ చేయక ముందు నీ రూమ్‌లో నువ్వు ట్రై చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ ఏఆర్ షాపింగ్ టెక్నాలజీ. అండ్ వీఆర్ మీటింగ్స్. జూమ్ కాల్స్‌కి బదులు 3D వర్చువల్ స్పేసెస్‌లో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ జనరేషన్ వెబ్ డెవలపర్స్‌కి ఈ ఏఆర్ అండ్ వీఆర్ స్కిల్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో యూ హ్యావ్ టు లెర్న్ దీస్ స్కిల్స్, దీస్ ట్రెండింగ్ స్కిల్స్. అండ్ ఫ్యూచర్‌లో వెబ్‌సైట్స్ ఫాస్ట్, ఎకో ఫ్రెండ్లీ అండ్ యాక్సెసిబుల్ ఉండాలి. స్పీడ్ మ్యాటర్స్. బికాస్ ఇప్పుడు గూగుల్‌లో చూసుకుంటే గూగుల్ ఫాస్ట్ లోడింగ్ వెబ్‌సైట్స్‌ని టాప్ ర్యాంక్‌లో పెడుతుంది. అలాగే గ్రీన్ వెబ్. ఎనర్జీ తక్కువ యూజ్ చేయడానికి కంపెనీస్ ఎకో ఫ్రెండ్లీ హోస్టింగ్ యూజ్ చేస్తున్నాయి. అండ్ అలాగే వెబ్‌సైట్స్ అందరికీ ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా డిజైన్ చేయాలి. ఇంక్లూడింగ్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ ఆల్సో. సో డెవలపర్స్‌కి ఫ్యూచర్‌లో స్పీడ్, సస్టైనబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ గురించి చాలా ఫోకస్ ఉండాలి. సో ఈ వెబ్ డెవలపర్స్ వాళ్ళ జాబ్స్ సస్టైన్‌గా ఉండాలి అంటే ఏం నేర్చుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఏఐ అండ్ ఆటోమేషన్. ఏఐ టూల్స్‌ని యూజ్ చేయడం నేర్చుకోవాలి. అలాగే వెబ్3 అండ్ బ్లాక్ చైన్. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మొత్తం డేటా డీసెంట్రలైజ్ అవుతుంది. కాబట్టి యూ హావ్ టు లెర్న్ దీస్ వెబ్3 అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఫర్ స్మార్ట్ కాంట్రాక్ట్స్, డీసెంట్రలైజ్డ్ యాప్స్ చాలా స్కోప్ ఉంది. సో అండ్ నెక్స్ట్ ఏఆర్ అండ్ వీఆర్. ఫ్యూచర్‌లో 3D వెబ్‌సైట్స్ అండ్ వర్చువల్ ఎక్స్‌పీరియన్సెస్ ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ అండ్ యాక్సెసిబిలిటీ. వెబ్‌సైట్స్ ఫాస్ట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. బట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటి అంటే అడాప్టబిలిటీ. నువ్వు ఈ స్కిల్స్ అన్నీ చేంజ్ అవుతున్న కొద్దీ ఈ టెక్నాలజీ ఫాస్ట్‌గా చేంజ్ అవుతుంది. సో కంటిన్యూయస్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్, ఈ ట్రెండింగ్ స్కిల్స్‌కి నువ్వు అడాప్ట్ అవ్వాలి. అలాగే ఫ్యూచర్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్ సూపర్ ఎక్సైటింగ్‌గా ఉంటది. నువ్వు ఇంకా ముందు ఏం జరుగుతుంది అన్నది యూ వాంట్ టు స్టే అహెడ్. సో ఇది గైస్ ఫ్యూచర్‌లో వెబ్ డెవలపర్స్ వాళ్ళ యొక్క స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అట్ లాస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ద లేటెస్ట్ వెబ్ ట్రెండ్స్, కోడింగ్ ట్యుటోరియల్స్ అండ్ ఎక్స్‌పర్ట్ ఇన్సైట్స్. అండ్ నౌ మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్‌లో ఏఐ, వెబ్3, ఏఆర్, వీఆర్‌లో
ఏది మోస్ట్ ఎక్సైటింగ్ ట్రెండ్ అవుతుంది అన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలాగా ఉన్నదని కూడా కామెంట్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.